రవి కేసు, అవును. అలాగే బాబాయ్ హత్య కేసు, ఇలాంటివి ఇంకా కొన్ని చెప్పారు. వీటిల్లో అన్నిట్లోనూ కూడా సాక్షులు చనిపోవడం కానీ, మిగతా వాళ్ళు చనిపోవడం కానీ, ఇవన్నీ మనం చూస్తుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఆ కేసుల్లో ఎవరైతే వెనకాల ఉన్నారని అందరూ భావిస్తున్నారో అలాంటి వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి, రాజకీయ జీవితాలు తారుమారైపోతాయి ఆ కేసుల్లో. అందుకని అలాంటి కేసుల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఈ పరకామణి కేసు కూడా అంత సీరియస్ కేసు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది టోటల్ గా తారుమారైపోతుంది. బాబాయ్ హత్య కేసులో సొంత ఇంట్లోనే ఈ సొంత వాళ్ళు ఇలా చేశారా అంటే రాజకీయం లేదు, ఇక అయిపోయింది, ఆ రోజుతో కథం. పరిటాల రవి గారి కేసులో కూడా అంతే. ఆ రోజు ఆయన చాలా పేరున్న నాయకుడు. పరిటాల రవిని ఫలానా వాళ్ళు వెనకాల నుండి చంపించారంటే ఆ రోజుతో అక్కడ రాజకీయం అయిపోయి ఉండేది. ఈ రోజు అంతకన్నా కూడా ఎక్కువ, ఇందాక భాను గారు చెప్పినట్టు దేవదేవుడికి సంబంధించిన పరకామణిలోనే దొంగతనం. ఇది కానీ నిజంగా జరిగింది, ఫలానా వాళ్ళు చేశారు అనేది ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ రాజకీయ జీవితం సమాప్తం అయిపోతుంది. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు కూడా థ్రెట్ ఉంది అని చెప్పి ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి, మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు ఇందులో ఎవరు చొరవ తీసుకున్నా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అసలు ఈ రోజు ఇది జరగడం కాదు, అసలు ఇది బయటికి వచ్చిన రోజు కూడా. ఇంకా దానికి కూడా వెళ్తాం. దానికన్నా ముందు ఇప్పుడు మన మిత్రుడు సాగర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఎందుకు మాట్లాడట్లేదు, పోలీస్ సంఘాలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, భాను గారు మా చెప్పిన ఆఖరి 2 లైన్లు మళ్ళీ ఒకసారి చదవమనండి, చదివితే మనకి తెలిసిపోతుంది. భాను గారు చదివిన 2 లైన్లో ఏమనుంది, పై అధికారులు ఒత్తిడి చేయడం వల్ల ఇతను దాన్ని వెళ్ళి కాంప్రమైజ్ అయ్యారు, ఈయనే కంప్లైంట్ చేసి అది కాంప్రమైజ్ అయ్యారు రవికుమార్తో అని అక్కడ క్లియర్ గా ఎవిడెన్స్ నివేదిక ఉంది కదా. పై అధికారులు ఎవరు? వాళ్ళు పోలీసులేగా. పోలీసుని పైన నుంచి ఒత్తిడి చేసిన పై అధికారులు ఎవరు? మనకి చాలా మందికి తెలుసు, పై అధికారులు పంచుకున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారని బయటికి మనం మాట్లాడలేకపోవచ్చు. వాళ్ళ చరిత్రలు బయటకు వస్తాయి. కొంతమంది రాజకీయ జీవితాలు సమాప్తం అయిపోతాయి. ఎందుకంటే దేవదేవుడితో ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా పర్సనల్ గా తీసుకుంటాడు ఈ విషయాన్ని. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏదో ఒక రోజు అక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ఒక పైసానో అణానో అర్ధనానో వేసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ ముడుపులు ఈ విధంగా కొట్టేశారు అంటే ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఉన్న హిందువులందరూ కూడా దీన్ని పర్సనల్ గా తీసుకుంటారు. అప్పుడు వీళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోతాయి? అది వీళ్ళ భయం. అందుకని ఈ రోజు దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిజల్ట్ రాకూడదు, ఫలానా వాళ్ళు వెనకుండి చేయించారని రాకూడదు, ఫలానా వాళ్ళు పంచుకున్నారన్నది రాకూడదు అని ఇంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది కూడా కాకుండా అసలు ఇంకా నిన్ను అడిగితే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం కూడా నేను అంటా. ఎందుకంటే ఇదేదో సడన్ గా జరిగిపోయింది కాదు. భానుప్రకాష్ రెడ్డి గారికి ఆల్రెడీ థ్రెట్ వచ్చింది కదా, ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు కదా, నేను రేపు బతుకుంటానో లేదో అని చెప్పిన తర్వాత అసలు ఇంకా 2 రోజులు ఉన్నారు ఆయన. ఉన్నప్పుడు మిగతా అందరి మీద ఇంటెలిజెన్స్ ఎంత శ్రద్ధ తీసుకోవాలి? ఆ ఇంటెలిజెన్స్ శ్రద్ధ తీసుకుని ఉంటే కనుక ఇది జరిగి ఉండేదా? ఎందుకంటే తెలిసిపోతుంది భానుప్రకాష్ రెడ్డి ఎక్కడ భానుప్రకాష్ రెడ్డి అండి. వాళ్ళందరి తర్వాత ఎన్నో ప్లేస్ లో ఉంటారు భానుప్రకాష్ రెడ్డి గారు, 10వ ప్లేసో 15వ ప్లేసో 20వ ప్లేసో. అక్కడ ఉన్న వాళ్ళకే థ్రెట్ ఉంటే ముందున్న వాళ్ళకి ఇంకా థ్రెట్ ఉంటుందని తెలుసు కదా మనకు. సో మనం ఎక్కడో ఫెయిల్ అయ్యాము, మనం ఇంటెలిజెన్స్ లో ఫెయిల్ అయ్యాము. ఇప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇది మొదలైనప్పుడు, ఇందాక నేను అన్నా, మొదలైనప్పుడు కొంతమంది రిపోర్టర్ల పరిస్థితి ఏంటి, అసలు ఇది బయటకు వచ్చిన రోజున మీడియాలో రాకుండా చేసేశారు, వార్త బెదిరించారు, ఆ వీడియోలన్నీ తీయించేశారు. కొంతమంది పేపర్లో రాసిన వాళ్ళ మీద ఆ గంజాయి కేసులో ఇవ్వాలంటివన్నీ డ్రగ్ కేసులు ఏవో పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఒక రిపోర్టర్ అయితే జైల్లోనే చనిపోయాడు. మొన్న ఈ మధ్య మన వాళ్ళు ఎవరో చెప్తున్నారు డిబేట్ లో, ఒక అతను చనిపోయాడు తిరుపతికి సంబంధించిన. అంటే
ఆ వార్త రాకుండా చేయడానికే ఆ స్థాయి దాకా వెళ్ళిపోయి గంజాయి కేసులో డ్రగ్ కేసులో పెట్టేసిన స్థాయికి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ మీదకి ఇప్పుడు కేసు తిరగదోడేసి మొత్తం అంతా తిరగదోడేసి మొత్తం బయటకు వచ్చేస్తుంది రేపో మాపో వెళ్ళిపోతుంది సీల్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది సీల్ కవర్ లో అన్న పరిస్థితి వస్తే ఎంత రియాక్ట్ అవుతారు వీళ్ళు. సో అది మనం జాగ్రత్త పడడంలో ఎక్కడో మనం మిస్ అయ్యాం. ఇమీడియట్ గా ఈయన ఎవరు చేశారు అనే దానికి ఇప్పుడు ఇందాక మనం మీరు చెప్పిన లిస్ట్ ఉన్న కేసుల్లో ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో క్లియర్ గా ఇక్కడ కూడా అలాంటి అనుమానాలే ఉన్నాయి కదా. ఎవరి హయాంలో జరిగింది ఏంటి మనకు అందరికీ క్లియర్ గా తెలిసిన విషయమే కదా. ఈ రోజు అందరూ భుజాలు తడుగుకుంటున్నారు, గబగబా భుజాలు తడుగుకుంటున్నారు, మా జోలికి రావద్దు అన్నట్లాగా ఇదంతా సిట్టు మీద తోసేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ సిట్టు మీద తోసే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరూ ఎవరు, వీళ్ళ వెనకాల ఉంది ఎవరో తెలిస్తే ఆటోమేటిక్ గా ఆయన్ని ఎవరు చేశారు, సతీష్ ని ఎవరు ఏం చేశారో కూడా తెలుస్తుంది కదా. అక్కడ తెలుస్తుంది, ఇక్కడ తెలుస్తుంది ఎంతమంది వీళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఎన్నో శవాలను లేపేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒకళ్ళని ఇద్దరిని లేపేయడానికి పెద్ద సమస్య ఏంటి. ఇప్పుడు భయం ఏంటంటే ఎవరు అసలు దీని మీద మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేస్తారా, ఎవరు దీని గురించి అసలు ఇప్పుడు ఆ కేసులో సిట్లో ఉన్న అసలు అధికారుల పరిస్థితి ఏంటి. సిట్టు సాక్షుల సంగతి రవికుమార్ సంగతి పక్కన పెట్టండి, సిట్టులో ఉన్న అసలు అధికారుల పరిస్థితి ఏంటి. ఎందుకంటే మనం సిబిఐ కేసులో చూసాం దర్యాప్తు చేస్తున్న